అందరికీ ప్రైజ్ లాడండి. ఈరోజు నా ప్రసంగ అంశం ఏమిటంటే ఆల్ యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. దీని అర్థం ఏంటంటే మీరు ఏ ప్రార్థనలు చేశారో వాటన్నిటికీ సమాధానాలు మీరు పొందుకున్నారు, జవాబు పొందుకున్నారని దాని అర్థం అండి. మీలో అనేక మంది ఇంకా ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబు ఇంకా పొందుకోలేదు. మరి మీరు ఎట్లా చెప్తున్నారు జవాబు పొందుకున్నానని ఎట్లా చెప్తున్నారంటే కొన్ని వాక్యాలు మనం చూద్దామండి. మనం చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు పొందుకున్నాము అని ఒక రుజువుపరిచే కొన్ని దేవుని వాక్యంలో నుంచి కొన్ని వాక్యాలు మనం చూద్దామండి. మొట్టమొదటిగా మనం యోహాను సువార్త 16వ అధ్యాయం 23, 24 వాక్యాలు చదువుకుందామండి. అక్కడ ఏం రాసిందంటే, ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి, మీకు దొరుకును. అంటే దేవుని పేరు మీద మనము ఏది అడిగినా కూడా మనకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి, అది మీకు దొరుకునని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడండి. ఇంకా కొన్ని రెఫరెన్స్లు చెప్తానండి, ఆ వాక్యాలు నేను చదవను. మీరు ఈ యొక్క ప్రసంగం చూసే సమయంలో బైబిల్ దగ్గర పెట్టుకొని ఆ యొక్క వాక్యాల రెఫరెన్స్లు చదువుతూ మీరు ఈ ప్రసంగాన్ని వింటూ ఉంటే మీకు క్లియర్గా అర్థమైంది. ఇంకా మనము ఏ వాక్యాల ద్వారా దేవుడు మనకి ఆల్రెడీ మనం చేసిన ప్రార్థనన్నిటికీ సమాధానం దయచేశాడు, లేకపోతే మనకి జవాబు ఇచ్చేసాడని మనకి ఆ వాక్యాల ద్వారా కూడా అర్థమవుతుందండి. మనకి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యము, లూకా సువార్త 11వ అధ్యాయము 5 నుంచి 10 వరకు, లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వాక్యాల వరకు ఈ యొక్క బైబిల్ వాక్యాలన్నీ మనకు తెలియపరుస్తుంది ఏంటంటే మనము చేసిన ప్రతి ప్రార్థనకి మనకు జవాబు ఆల్రెడీ వచ్చేసి ఉన్నదని తెలియపరుస్తుందండి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అనేక విధాలుగా మనం ప్రార్థన అసలు ఎన్ని విధాలుగా చేయాలనేది ఫస్ట్ మనము తెలుసుకుందాం గ్రంథంలో నుంచి. మనకి ఫస్ట్ మనం ఏంటంటే పర్సనల్గా ప్రార్థన చేసుకోండి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలండి. వ్యక్తిగత ప్రార్థన మనకి బైబిల్లో ఎక్కడ చూపిస్తుందంటే యేసయ్య అనేక చోట్ల వ్యక్తిగత ప్రార్థన చేయడానికి వెళ్ళాడని లిఖింపబడి ఉంటుందండి. మనకు మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వాక్యంలో రాస్తుంటుంది ఒక వాక్యం. తర్వాత మనం ఏంటంటే కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటామండి. కుటుంబ ప్రార్థన ఎట్లా అంటే కొర్నేలి చేస్తాడండి, కుటుంబంతో కలిసి ప్రార్థన. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 2వ వాక్యంలో రాస్తుంటుంది. మూడవదిగా సంఘముతో కలిసి, సంఘ సహవాసంతో కలిసి మనం ప్రార్థన చేస్తూ ఉంటామండి. అది యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 16 వరకు రాస్తుంటుందండి. నాలుగవది మనకున్న పరిస్థితులను బట్టి మనం అప్పుడప్పుడు ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉండగా రోమపత్రిక 8:26లో రాసి, మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తుందని చెప్తున్నారు. అంటే మనకు కలిగిన ఇబ్బందులు, బాధలు, కష్టాలను బట్టి మనం ప్రార్థన అప్పుడు కానీ ప్రతి నిమిషము మన ఆత్మ దేవునికి మొరపెడుతూ ఉంటుంది. అది కూడా ప్రార్థన, ఆత్మ చేసే ప్రార్థన అండి. మీలో చాలామంది వీటన్నిటినీ అనుసరిస్తూనే ఉన్నారు. వీటన్నిటినీ చేస్తూనే ఉండి ఉంటారు. చాలామంది చేస్తారు. మన దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ ఇది ఒక క్రమం అన్నమాట. దేవుడికి ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. పర్సనల్ ప్రార్థన చేస్తూ ఉంటారు, కుటుంబ ప్రార్థన చేస్తారు, సంఘ సహవాసంతో ప్రార్థన చేస్తూ ఉంటారు, ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఆత్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఈ 4 చేస్తూ ఉన్నా కూడా మీకు ఇంకా సమాధానం రాలేదు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏ విధంగా చేసిన ఈ 4 విధాల్లో ఏ విధంగా మీరు ప్రార్థన చేసినా కూడా వాటన్నిటికీ ప్రార్థనకి జవాబు మీరు ఆల్రెడీ పొందుకొని ఉన్నారు అని మనం ఇంతకు ముందు చదివిన వాక్యాల ద్వారా మనకి వాక్యాలు మనకు రుజువుపరుస్తుంది. తర్వాత ఇప్పుడు ఇది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే
మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వాక్యంకి వెళ్దామండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి. ఇది మనం కొంచెం మార్చుకుందామండి. దృష్టాంతములుగా తీసివేసి సాదృశ్యముగా అని పెట్టుకుందాం. సాదృశ్యముగా అంటే దృష్టాంతములుగా అన్న సాదృశ్యములుగా అన్న అర్థం ఒకటే వస్తుందండి. తర్వాత యుగాంతమందున్న మనకి అవగాహన కలుగుటకై వ్రాయబడెను. ఇప్పుడు మన కొత్త నిబంధన నుంచి పాత నిబంధన నుంచి కొన్ని ప్రార్థన, కొంతమంది చేసిన ప్రార్థన వారికి జవాబు ఎట్లా దొరికింది, ఎప్పుడు దొరికింది, ఏ విధంగా దొరికింది అనేది ఆ వాక్యాలన్నీ చూడబోతున్నాం. ఇది ఎందుకు ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడి. ఈ వాక్యం మనం ఏంటంటే ఈ సంగతులు సాదృశ్యముగా వారికి సంభవించి యుగాంతమందు మనకి తెలియపరచడానికి, అవగాహన కలగటానికి వ్రాయబడిను అని చదువుకుందామండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు చదవబోయే సంగతులన్నీ వారికి ఒక సూచనగా సంభవించినాయి. మనకి ఇప్పుడు ఏంటంటే అవి ఒక సాదృశ్యముగా మనకి అవి తెలియటానికి రాస్తున్నాయని మనం చదువుకుందామండి. ఫస్ట్ మనం పాత నిబంధనల నుంచి ఇద్దరి ప్రార్థన, చాలా ఉన్నాయి ప్రార్థనలు. మనకి సమయాభావం వల్ల మనకి పాత నిబంధన నుంచి 2 ప్రార్థనలు, కొత్త నిబంధన నుంచి 2 ప్రార్థనలు, వాటికి వచ్చిన జవాబుల గురించి, ఆ తర్వాత ఆ జవాబులు ఎప్పుడు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అనే దాని గురించి చదువుతామండి. ఫస్ట్ మొట్టమొదటగా అబ్రహాం చేసిన ప్రార్థన గురించి మనము తెలుసుకుందామండి. ఆదికాండము 15వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదివితే అక్కడ దేవునికి అబ్రహాంకి మధ్య జరుగుతున్న మాటలండి అవి. దేవుడు అంటాడు, నేను నీకు కేడెముగా ఉంటాను, నీ బహుమానం అత్యధికమగును అని చెప్తాడు దేవుడు. చెప్తే అప్పుడు అబ్రహాం ఏమంటాడు, నువ్వు నాకు ఏమిచ్చినా ఏం ప్రయోజనం అయ్యా, నా ఇంటికి ఒక వారసుడు లేడు, నాకు ఒక బిడ్డ లేడు, నువ్వే నా పెద్ద దాసుడైన ఎలియాజర్ నా ఆస్తికి వారసుడు అవుతాడు అని అబ్రహాము ప్రార్థన. అది అంటే నువ్వు నాకు బిడ్డల్ని ఇవ్వలేదయ్యా, బిడ్డల్ని ఇవ్వయ్యా అని ఒక ప్రార్థన చేస్తే అప్పటికి అబ్రహాముకి 86 ఇయర్స్ అనమాట. అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు. అది ఆదికాండం 12వ అధ్యాయం 4వ వాక్యంలో రాసి ఉంటుంది. తర్వాత 16వ అధ్యాయం 16వ వాక్యంలో, అప్పటికి ఇంకా పిల్లలు పుట్టరు, 16వ వాక్యంలో 86 సంవత్సరాలని రాసి ఉంటుంది, 85 సంవత్సరాలని రాసి ఉంటుంది. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వాక్యంలో 99 సంవత్సరాలని రాసి, అప్పటికి ఇంకా బిడ్డలు అబ్రహాంకి పుట్టరు అనమాట. ప్రార్థన చేశాడు అబ్రహాము 15వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. అది దేవుడు ఎప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని జవాబు దయచేసానంటానికి రుజువు ఏంటంటే ఆదికాండము 21వ అధ్యాయము 3వ వాక్యం. అది మనం చదువుకుందామండి. 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము 3వ వాక్యము. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. సో 21వ అధ్యాయంలో తనకి 100 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు తాను అబ్రహాం చేసిన ప్రార్థనకి జవాబు చేశాడు. అంటే ఇప్పుడు అబ్రహాం చేసిన ప్రార్థనకి జవాబు ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. అది పూర్తి ఆ ప్రార్థనకి జవాబు కూడా ఇచ్చి దాన్ని పూర్తి చేసేసాడు కూడా. అట్లాగే మనము ఇంకొకరి గురించి పాత నిబంధనలో తెలుసుకున్నాం. ఇజ్రాయేలీలు ఐగుప్తు చెరలో దాసులుగా ఉన్నప్పుడు
నిర్గమకాండము 2వ అధ్యాయం 23 నుంచి 25 వరకు ప్రార్థన చేస్తారు. వారు ఐగుప్తీయులు వారిని పెడుతున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుస్తూ, అలాగే దాని 3వ అధ్యాయం 7 నుంచి 8 వరకు కూడా రాసుంటుంది. మీరు అవి వాక్యాలు చదువుకోండి. సమయాభావం వల్ల నేను వాక్యాలు చదవలేకపోతున్నాను. మీకు వాక్యం చదువుతూ ప్రసంగాన్ని వింటే మీకు క్లియర్గా అర్థమైంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు పడుతున్న బాధలను బట్టి, వాళ్ళు చేస్తున్న దాసత్వం బట్టి, ఐగుప్తులు చేస్తున్న వెట్టి పనిని బట్టి ఇజ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి వాళ్ళ మొర విన్నదానికి విన్నాడంటానికి రుజువు ఏంటంటే యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. అంటే వీళ్ళు దేనికోసం అయితే ప్రార్థన చేశాడో, దేన్నైతే దేవుడు వాగ్దానం చేశాడో, ఈ యొక్క నిర్గమకాండము 2వ అధ్యాయం 23 నుంచి 25 వరకు, నిర్గమకాండం 3వ అధ్యాయం 7 నుంచి 8 వరకు వీళ్ళు ఏదైతే ప్రార్థన చేశారో, దేవుడు ఏదైతే ప్రార్థన వినిపించి వాగ్దానం చేశాడో, అది మనకి యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 3 నుంచి 5 వరకు, 12వ అధ్యాయము 35 నుంచి 36 వరకు. ఇవి చదువుకుంటే మనకు పరిపూర్ణంగా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన దానికి రుజువుగా ఈ వాక్యాలు మనకి కనపడుతున్నాయి అన్నమాట. తర్వాత కొత్త నిబంధనల్లో మనము కొన్ని ప్రార్థనలు గురించి తెలియపరచుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుంచి 26 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుంచి 26 వరకు. ఇక్కడ సుమియోను అనే ఒక అతను ఉంటాడు. అతని ఈ దేని గురించి ప్రార్థన చేస్తున్నాడంటే ఇజ్రాయేలీల ఆదరణ గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇజ్రాయేలీల ఆదరణ గురించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇజ్రాయేలీకి ఆదరణ కావాలి, దాని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను చేస్తాడు. దానికి లూకా సువార్త 2వ అధ్యాయం 29 నుంచి 32 వరకు సమాధానం రాసి ఉంటుంది. అంటే ఆయన చేసిన ఆదరణకు సంబంధించిన ప్రార్థనకు సంబంధించిన సమాధానము లూకా సువార్త 2వ అధ్యాయం 29 నుంచి 32లో వాక్యాల్లో రాసి ఉంటుంది. ఇంకొకటి మనం చూద్దామండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1 నుంచి 2 వరకు ప్రార్థన కొర్నేలి అనే శతాధిపతి ప్రార్థన గురించి రాసి ఉంటుందండి. కొర్నేలి అనే శతాధిపతి ప్రార్థన గురించి రాసి ఉంటుంది. దానికి జవాబు 10వ అధ్యాయము 3 నుంచి 4 వరకే, నీ ప్రార్థన నీ ధర్మకార్యములు వినబడి ఉన్నవి అని చెప్పేసి, దేవుని సన్నిధిలో వినబడి ఉన్నవి అని చెప్పేసి దానికి ఆ ప్రార్థనకి సంబంధించిన జవాబు అక్కడే అతను పొందుకొని ఉంటాడండి. ఇప్పుడు మేము కూడా ప్రార్థన చేస్తున్నాము, మాకు ఇంత మట్టికి సమాధానము రాలేదు అని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మనకి అబ్రహాము చేసిన ప్రార్థనకి జవాబు ఎప్పుడు వచ్చిందో మనం చూద్దామండి. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వాక్యం. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. అప్పుడు ఆయన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు వచ్చాను. అప్పుడు అంటే ఇది దేవుడు నిర్ణయించిన కాలం. అప్పటి వరకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు అబ్రహాం ప్రార్థనకి జవాబు ఇవ్వాలని. అది ఆ యొక్క వాక్యం ఇక్కడ తెలియపరుస్తుంది. అందుకు ఆయన మీదటికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. తర్వాత ఇంకొక వాక్యం కూడా చూద్దామండి. 21వ అధ్యాయము 2వ వాక్యం అండి. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను.
అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. ఇక్కడ ఏం రాసిందండి 2వ వాక్యంలో? ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో, అంటే మీదిటికి ఈ కాలమున అన్నప్పుడు ఆ నిర్ణయ కాలంలో దేవుడు అబ్రహాముకి సంతానాన్ని దయచేశాడు. అంటే నిర్ణయ కాలం అంటే దేవుడికి అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వటానికి. ఆల్రెడీ అప్పుడే ఇచ్చేశాడు, దాన్ని ఎప్పుడు చూపించాలి దాన్ని అని చెబితే ఒక నిర్ణయ కాలం నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలంలో దేవుడు చేశాడు. తర్వాత ఇప్పుడు మనము నిర్గమకాండంలో ఇజ్రాయిల్ చేసిన ప్రార్థన గురించి మనము చూసాము. అప్పుడు మరి దాని గురించి సమాధానం వాళ్ళకి ఎప్పుడు వచ్చిందంటే ఆది కాండము 15వ అధ్యాయము 13, 14 వాక్యాలు చదువుతామండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. మళ్ళీ ఒకసారి చదువుకుందామండి ఈ వాక్యాన్ని. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. అంటే దేవుడు ఇక్కడ వాళ్ళని విడుదల చేయటం, వాళ్ళ వాళ్ళు 400 సంవత్సరాలు దాసులుగా ఉన్నారండి. 400 సంవత్సరాలు అనేక తరముల వారు, ప్రతి తరము వారు కూడా ప్రార్థన చేస్తుంటారండి. ఆ ప్రార్థనలకి జవాబు రాలేదండి. కానీ ఇక్కడ అబ్రహాంకి ఏం చెప్తున్నాడంటే 400 సంవత్సరాలు అంటే నీ 4వ తరమో 5వ తరమో అని ఒక చోట ఉంది. 400 సంవత్సరాల టైము నిర్ణయించాడు దేవుడు. 400 సంవత్సరముల తర్వాత దేవుడు ఆ సమయాన్ని గుర్తు చేసుకొని ఆ నిర్ణయ కాలములో వారి ప్రార్థన ఆలకించి వారి ప్రార్థనకి జవాబు దయచేశాడు. అంటే దేవుడికి ఆల్రెడీ ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలంలో నీ ప్రార్థనకి ఆల్రెడీ ఆ నిర్ణయ కాలంలో అది నీకు బయలుపరచబడుతుంది. అది కార్యసిద్ధి చేసిద్ది, కార్యసిద్ధి కలిగిద్ది అనమాట. దేవునికి ఇక్కడ కూడా మీకు 400 సంవత్సరాలు దేవుడు వెరీ క్లియర్గా మెన్షన్ చేసి 400 సంవత్సరముల తర్వాత మీరు ఆ దాసత్వం నుంచి వచ్చేటప్పుడు మిక్కిలి ఆశతో బయటకు వస్తారు. అది మనకి ఎక్కడ రాసి ఉంటుందంటే నిర్గమకాండము 12వ అధ్యాయము 35 నుంచి 36లో రాసి ఉంటుంది. అంటే ఐగుప్తులకి ఇజ్రాయిల్ మీద కటాక్షం కలిగింది. వారు అడిగిన బంగారం వెండి అంతటి నుంచి వారు గొప్ప ఆస్తితో బయటకు వస్తారనే వాగ్దానం కూడా ఇక్కడ నెరవేరు. అది ఏదేమైనా దేవుడు నిర్ణయించిన 400 సంవత్సరాల తర్వాత ఆ ప్రార్థనకు జవాబు మనం చూడగలిగాం. తర్వాత లూకా సువార్త లో మనం సిమియోను ప్రార్థన గురించి విన్నాం. సిమియోను ప్రార్థనకు కూడా ఎప్పుడు సమాధానం వచ్చిందంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5 అది కూడా వాక్యం చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రుము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. సిమియోను దేనికోసం ఇజ్రాయిల్ ఆదరణ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇజ్రాయిల్ ఆదరణ ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థనకి జవాబుగా యేసయ్యని భూమి మీదకి పంపించాడు దేవుడు. అది ఎప్పుడు జరిగింది? అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. అంటే ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు,
అంటే అది ఒక నిర్ణయకాలం. ఆ నిర్ణయకాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినని అక్కడ ఆ సిమియోను ప్రార్థనకి సమాధానంగా ఎప్పుడు జరిగింది? అది ఆ నిర్ణయకాలంలో జరిగింది. తర్వాత అపోస్తుల కార్యంలో చదివామండి, కొర్నేలి చేసిన ప్రార్థనకి జవాబు ఎప్పుడు వచ్చిందంటే అపోస్తుల కార్యంలోకి వెళ్ళి చూద్దామండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 30 నుంచి 32 వరకు. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకున్న వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సమ్ముఖమును జ్ఞాపకము ఉంచబడి ఉన్నవి గనుక నీవు ఎప్పేకు వర్తమానం. అంటే 4 దినముల క్రితం చేసిన ప్రార్థనకి జవాబు 4 దినముల తర్వాత వచ్చింది. అంటే ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో కొర్నేలి 4 దినముల తర్వాత, అంటే దేవుడు 4 దినములు వారికి నిర్ణయించాడు. 4 దినముల తర్వాత కొర్నేలికి, ఇప్పుడు ఇది క్లియర్గా ఇక్కడ రాసింది చూడండి మనకి, ఏ వాక్యాలండి, 30 నుంచి 32. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకున్నవాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడిను, ధర్మకార్యము దేవుని సమ్ముఖము జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు ఎప్పకు వర్తమానం పేతురు అని మారుపేరు గల సీమోనును పిలిపించుము. అంటే ఇది తర్వాత ఏంటంటే 4 దినముల తర్వాత ఆయన ప్రార్థనకి, అంటే ఆయన ఏ విషయం అయితే ప్రార్థన చేశాడో ఆ విషయానికి సమాధానం, జవాబు దొరికింది. అంటే మనం చేసిన ప్రార్థనలన్నిటికీ జవాబు ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. కానీ ఆ జవాబుని మనం చూడాలంటే దేవుడు ఒక నిర్ణయకాలం నిర్ణయించాడని ఈ వాక్యాల ద్వారా ఆ నిర్ణయ కాలంలో దాన్ని మనము చూడగలుగుతామని దీని అర్థం. అంటే ఇప్పుడు మీకేంటంటే సమయంలో అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6 నుంచి 7 వరకు ఏం రాసిందంటే, ఈ శిష్యులు యేసుని అడుగుతారు, ఈ సమయంలో ఈ కాలంలో మీరు ఇజ్రాయెల్కి రాజ్యాన్ని అనుగ్రహిస్తారా అంటే, కాలములు సమయములు అవి తండ్రి ఆధీనంలో ఉన్నవి, అది తెలుసుకుంటే మీ పని కాదంటాడు. అంటే ఆ సమయములు మీరు చేసిన ప్రార్థనలన్నిటికీ జవాబు ఆల్రెడీ పొందుకున్నారు. అది ఎప్పుడు మీరు చూస్తారు అనేదని ఆ కాలములు సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయి, అది తెలుసుకుంటా మీ పని కాదు అని చెప్పి వెరీ క్లియర్గా అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6 నుంచి 7 వరకు. తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వాక్యంలో అక్కడ ద్రాక్షారసం అయిపోతే తల్లి మరియా యేసయ్య దగ్గరికి వెళ్ళి ఇట్లా ద్రాక్షారసం అయిపోయిందంట, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అంటే దేవునికి ఒక సమయం ఉందని ఆ వాక్యం ద్వారా అర్థమవుతుంది మనకి. దేవునికి ఒక సమయం ఉందని ఆ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. మొట్టమొదట అపోస్తల కార్యం 1వ అధ్యాయం 6 నుంచి సమయములు కాలములు తండ్రి ఆధీనంలో, అది తెలుసుకుంటాం మీ పని కాదు. రెండవది ఏంటంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 4, నా సమయం ఇంకా రాలేదు అంటే మీ ప్రార్థనలకి జవాబు మీరు ఇంకా చూడలేకపోతున్నారంటే ఆయన సమయం ఇంకా రాలేదని అర్థం. ఇంకోటి ఏంటంటే హబకుక్కు గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యం, అది నిర్ణయ కాలంలో జరిగింది, తప్పక జరిగిద్దని అక్కడ రాస్తుందండి. అది నిర్ణయ కాలం జరిగింది, తప్పకుండా జరిగిద్దని అక్కడ రాస్తుంది. అంటే ఆ నిర్ణయ కాలం అనేది దేవుని నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలము తప్పకుండా జరిగిద్ది, ఆ దర్శనము అని మీ యొక్క ప్రార్థనకి జవాబు తప్పకుండా జరిగిద్దని అక్కడ రాస్తుందండి. తర్వాత ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వాక్యం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వాక్యంలో ఏం రాస్తుందో ఒకసారి చదువుతానండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శించును. ఇక ఎంత నిర్ణయించాడండి సమయం? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు నిర్ణయించాడు. అంటే సమయం దేవుడు నిర్ణయిస్తాడు. 70 సంవత్సరాలు ఇక్కడ నిర్ణయించాడు. 70 సంవత్సరాల తర్వాత మీరు గ్రంథం అంతా చదివితే అర్థమైంది
వాళ్ళని దర్శిస్తాడు, వాళ్ళని తీసుకొని వస్తాడు. తర్వాత ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉంది, దేవుడు నిర్ణయించాడు, నిర్ణయ కాలంలో సమాధానం దొరికింది, ఇదంతా బాగానే ఉంది, కానీ మాకు ఇంత మట్టికి సమాధానం రాలేదు, మేము బ్రతికొండంగా సమాధానం వస్తుందా అని మీలో కొంతమందికి అనుమానంగా ఉంది. దానికి మీరు మీ ప్రార్థనలకి జవాబు మీరు చూస్తారండి, ఖచ్చితంగా మీరు చూస్తారు. దానికి మనం ఒక వాక్యం చదువుకొని ప్రసంగాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మీరు ఖచ్చితంగా ఇంత మట్టికి మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు జవాబు పొందుకున్నారు అంటున్నారు, మీరు చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు పొందుకున్నాను అంటున్నారు, కానీ ఇంత మట్టికి మాకు సమాధానం రాలేదు. సరే, ఇన్ని వాక్యాలు చెప్పారు, నిర్ణయకాలం దేవుడి నిర్ణయ కాలము మేము బ్రతికొండంగా వస్తుందా అని మీలో అనేక మందికి సందేహం. ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు మీరు సజీవులుగా ఉన్నప్పుడు చూస్తారు. దీనికి సంబంధించిన వాక్యం ఒక్కసారి చదువు. హెజెస్కేల్ గ్రంథము 12వ అధ్యాయము 25 నుంచి 28 వరకు చదువుకుందాము. 12వ అధ్యాయం 25 నుంచి 28 వరకు చదువుకుందాం. అంటే మీరు ఇక్కడ 21 నుంచి చదవచ్చు, నేను కొంచెం సమయాభావం వల్ల నేను 25 నుంచి 28 వరకు చదువుతానండి. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అంటే మీ ప్రార్థనకి జవాబు ఇచ్చి ఉన్నాను. నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. తిరుగుబాటు చేయువార్లారా, మీ దినములలో నేను మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చేదను, ఇదే యెహోవా వాక్కు. తిరుగుబాటు అంటే మీరు ఏంటి, నా ప్రార్థనకి ఇంకా సమాధానం రావట్లేదు, దేవుని మీద సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు, దేవుడు నన్ను మర్చిపోయారు అంటే తిరుగుబాటు అంటే అదేనండి. ఇజ్రాయిల్ ఏంటంటే అవిశ్వాసం చూపించారు, సనుక్కున్నారు. దానివల్లే దేవుడు ఇజ్రాయిల్ మీద కోపగించుకున్నాడు. అంతే. అట్లాగే మనం ఇంకా ప్రార్థన చేస్తున్నాము, ఇంత మట్టికి సమాధానం రాలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇంత మట్టికి సమాధానం రాలేదు అని మీరు దేవుళ్ళలో కొంచెం అసహనంగా ఉండుంటారు. సనుక్కోకపోయినా కొంచెం అసహనంగా ఉండుంటారు. దానికి సమాధానముగా యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. తిరుగుబాటు చేయువార్లారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వీనికి కనబడే దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలెననియు, బహుకాలము జరిగిన తర్వాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇజ్రాయేలు చెప్పుకొనుచున్నారు కదా. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే వాక్యం. ఇది మీకు ముఖ్యంగా ఇన్ని వాక్యాలు చదవకపోయినా మీకు 25వ వాక్యం ద్వారా మీకు తెలుసు. 25వ వాక్యం ఒక్కసారి నేను చదువుతానండి. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, అంటే నీవు చేసిన ప్రార్థనకి జవాబు ఇచ్చి ఉన్నాను. నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. తిరుగుబాటు చేయువార్లారా, మీ దినములను, అంటే మీ దినములలోనంటే మీరు బ్రతికి ఉన్న దినములలోనే నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. అంటే మీరు చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చి ఉన్నాడు దేవుడు. అది ఆ నిర్ణయ కాలంలో దాన్ని మీకు చేస్తాడు. ఆ నిర్ణయ కాలము మీరు సజీవంగా బ్రతికి ఉన్న రోజుల్లోనే మీరు చూసి దాని యొక్క ఫలమును మీరు పొందుకుంటారని ఈ ప్రసంగం ద్వారా మీకు తెలియపరచుకున్నానండి. ఒక చిన్న ప్రార్థన చేసి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తానండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సృష్టికర్త యేసయ్యా నాయన, నీకే లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినమైన వాక్యం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. మా ప్రతి ప్రార్థనకి జవాబు పొందుకొని మీరు చేసిన ప్రతి ప్రార్థనకి మీరు జవాబు పొందుకొని ఉన్నారు. అది నిర్ణయ కాలం, దానికి ఒక కాలమును నిర్ణయించాను. ఆ కాలములో తండ్రి నాయన మీరు దాన్ని చూస్తారు, దాని యొక్క ఫలము మీరు అనుభవిస్తారు. అది మీరు సజీవముగా ఉన్న దినములలోనే అది జరిగిద్దని మీరు తెలియపరిచి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం నాయన. అయ్యా, మా ప్రతి ప్రార్థనకి మేము ఆ జవాబు పొందుకున్నందుకు స్తోత్రం నాయన. అది మా దినములలోనే మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, నీకే లెక్కల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా ఎడల మీకున్న
కృప, మా ఎడల మీకున్న ప్రేమను బట్టి అయ్యా, మీరు మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకి సమాధానం దయచేస్తున్న దాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన అబ్రహాము ఏ విధముగా అయితే అయ్యా విశ్వాసంతో రూఢిగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని అయ్యా నాయన నమ్మాడు, మేము కూడా ఆ విధంగా నమ్మి వాగ్దానం కోసం ఎదురు చూసే శక్తిని మాకు దయచేయమని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసు పదాలు చేస్తూ యేసు నామమున అడిగి వేడుకొని బ్రతిమలాడుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడితే అనేక మందికి షేర్ చేసి వారు కూడా బలపడేటట్లుగా చేయమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆదరణ పొందుకున్నాను. నేను ఆదరణ పొందుకున్న వాక్యాన్ని మీకు పంచుకున్నాను. దీని ద్వారా మీరు కూడా ఆదరణ పొందుకుంటే ఆదరణ లేని వారికి దీన్ని షేర్ చేసి వారు కూడా ఆదరణ పొందుకునే విధంగా దేవుని కృప వారి మీద కూడా ఉండే విధంగా సహాయం చేయమని నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లాట్.